రాజకీయాల్లో లీడర్స్ చాలామందే ఉంటారు. కానీ పబ్లిక్ పల్స్ పట్టుకుని వారి గుండెల్లో దేవుడిగా మారేది కొందరే. పవర్ అనేది చేతిలో ఉంటే సరిపోదు. ఆ పవర్ను జనం కోసం వాడే దమ్ము, ధైర్యం ఉండాలి. నెల్లూరు జిల్లా పాలిటిక్స్ అనగానే ఇప్పుడు వినిపించే పేరు పెద్దారెడ్డి. ఆయనే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయనకు తోడుగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఎంట్రీతో సింహపురి పాలిటిక్స్లో ఓ నయా ట్రెండ్ సెట్ అయింది. భర్తలో సగభాగం అనేది పాత డైలాగ్. ఇప్పుడు ఇద్దరు ఈక్వల్గా డెవలప్మెంట్కు ప్రాణం పెడుతున్నారట. ఆపదలో ఉన్న అభాగ్యుల నాదుకోవటంలో మేము ఎప్పుడు రెడీ అంటూ ఫ్రంట్ లైన్లో ఉంటున్నారట. నెల్లూరు జిల్లాలో గతమైన వర్తమానమైన వేమిరెడ్డి దంపతుల స్టైల్ వెరీ స్పెషల్ అండ్ పవర్ఫుల్గా దూసుకుపోతోందట. ఇంతకీ పార్టీ హైకమాండ్ దృష్టిలో వారు వెరీ స్పెషల్గా ఎలా మారారు, వారి పొలిటికల్ గ్రాఫ్ పీక్ ఎలా చేరిందో ఇప్పుడు చూద్దాం. డబ్బులు అందరికీ ఉంటాయి, కానీ ఖర్చు పెట్టేందుకు ఒక మంచి మనసుండాలి. సొంతవారే వారేవా అనుకునే స్థాయిలో వేమిరెడ్డి దంపతులు చేస్తున్న సోషల్ సర్వీస్ నెల్లూరులో హాట్ టాపిక్గా మారిందట. 7 ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా వీరు చేస్తున్న సామాజిక సేవలకు పబ్లిక్ ఫిదా అవుతున్నారట. కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదు అన్న సామెతను ఫాలో అవుతూ ముమ్మర సేవలు అందిస్తున్నారు. వికలాంగులకు వేల సంఖ్యలో ట్రై సైకిళ్లు పంపిణీ చేయడంతో పాటు జిల్లా వ్యాప్తంగా వీపీఆర్ ధార పేరుతో వందలాది వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి దాహార్తి తీరుస్తున్నారట. పబ్లిక్కు ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయాల్లో వేమిరెడ్డి దంపతులు రియల్ లైఫ్ హీరోలుగా నిలుస్తున్నారట. కేవలం మౌలిక సదుపాయాలే కాదు, ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టార్లలో వీపీఆర్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. పేద పిల్లల బ్రైట్ ఫ్యూచర్ కోసం వీపీఆర్ స్కూల్ ద్వారా ప్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. వీపీఆర్ విద్య పేరుతో సాగుతున్న ఈ ప్రస్థానం ఎందరికో ఆదర్శం. ఇక హెల్త్ విషయానికొస్తే వీపీఆర్ నేత్ర ద్వారా వందలాది మందికి కంటి వైద్య శిబిరాలు నిర్వహించి కంటి అద్దాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారట. ఇది మాత్రమే కాకుండా ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేస్తూ ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారట. తమ వద్దకు ఆపదలో ఎవరొచ్చినా కాదనకుండా హెల్ప్ చేస్తూ కష్టకాలంలో అండగా నిలుస్తున్నారట. ప్రజల కోసం నిరంతరం తప్పిస్తున్న వీరికి జనం నుంచి వస్తున్న రెస్పాన్స్ మైండ్ బ్లోయింగ్గా సాగుతోందట. ఇక జిల్లా డెవలప్మెంట్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కీ రోల్ ప్లే చేస్తున్నారట. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక ఎంపీ నిత్యం జనాల్లో ఉంటూ అందరికీ రోల్ మోడల్గా మారుతున్నారట. ఇండస్ట్రియల్ హబ్గా నెల్లూరును మార్చేందుకు ఆయన చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. ఇండోసెల్ ప్రాజెక్ట్, బీపీసీఎల్, ఇఫ్కోసెస్ లాంటి భారీ పరిశ్రమలను జిల్లాకు తీసుకురావడంలో వేమిరెడ్డి 100% సక్సెస్ అయ్యారు. దీనివల్ల వేలాది మంది యువతకు లోకల్గా ఎంప్లాయ్మెంట్ దొరికే ఛాన్స్ ఉంది. నమ్ముకున్న జనాలకు దగ్గరయ్యేందుకు ప్రతి క్షణం శ్రమిస్తూ నెల్లూరు రూపురేఖలను మార్చేలా మాస్టర్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నారట. ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించడంలో వీపీఆర్ తీసుకుంటున్న స్టెప్స్ పొలిటికల్ సర్కిల్స్లో సెన్సేషన్గా మారాయట. మరోవైపు కోవూరు ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి సెగ్మెంట్లో డెవలప్మెంట్ పనులు శరవేగంగా సాగుతున్నాయట. గతంలో ఎన్నడూ చూడని విధంగా కోవూరులో సరికొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయట. ప్రజలకు ఏ ఆపదొచ్చినా క్షణాల్లో రెస్పాండ్ అవుతూ ఒక డైనమిక్ లీడర్గా ఆమె తన సత్తా చాటుతున్నారట. ఒకవైపు అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తున్నాయి, మరోవైపు నమ్ముకున్న పార్టీ క్యాడర్కు అండగా ఉంటున్నారట. ఎంపీగా వీపీఆర్, ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి ఇద్దరూ బ్యాలెన్స్ చేసుకుంటూ నియోజకవర్గాలను డెవలప్మెంట్ ట్రాక్పై పరుగులు పెట్టేస్తున్నారట. కింది స్థాయి కార్యకర్త నుంచి సామాన్య ప్రజల వరకు ప్రతి ఒక్కరి సమస్యల్ని వింటూ స్పాట్లో సొల్యూషన్ చూపిస్తూ సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా ముందుకెళ్తున్నారట. అయితే ప్రశాంత్ రెడ్డి పొలిటికల్ గ్రాఫ్ చాలా తక్కువ సమయంలోనే టాప్ రేంజ్కి చేరుకుంది. ఆమె డెడికేషన్ను గుర్తించిన పార్టీ ఏకంగా రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలుగా అరుదైన అవకాశం ఇచ్చింది. అంతేకాదు, ఏకంగా రాష్ట్ర మంత్రి రేసులో కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉండడం ఆమె ఇమేజ్కు నిదర్శనం.
మరోవైపు ఆధ్యాత్మిక సేవలోనూ ఆమె ఎప్పుడూ ముందుంటారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ బోర్డు మెంబర్గా అద్భుతమైన సేవలందించిన ఆమె పనితీరుకు మెచ్చి ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కూడా మరోసారి అదే బోర్డు మెంబర్గా అవకాశం కల్పించింది. ఇలా 2 ప్రభుత్వాల్లో ఒకే అత్యున్నత పదవిని దక్కించుకోవడం ఆమె క్యాపబిలిటీకి అద్దం పడుతోంది. సోషల్ సర్వీస్తో పాటు దైవ కార్యాల్లోనూ వేమిరెడ్డి కుటుంబం యాక్టివ్గా ఉంటున్నారట. వేమిరెడ్డి దంపతుల వర్కింగ్ స్టైల్, ప్రజల్లో వారికి వస్తున్న ఆదరణ చూసి సొంత పార్టీ నేతల్లోనూ టెన్షన్ మొదలైందట. పచ్చని చెట్లకే రాళ్ల దెబ్బలు అన్న సామెతలాగా వీరు చేస్తున్న మంచి పనులకు వస్తున్న క్రేజ్ చూసి కొందరు నేతలు అసూయపడుతున్నారట. పార్టీలో వీరి డామినేషన్ పెరుగుతోందనే ఆలోచనతో కొందరు ఇన్సైడ్గా వేరే రకమైన యాక్షన్ ప్లాన్స్ చేస్తున్నట్టు పొలిటికల్ టాక్ నడుస్తోందట. జనం గుండెల్లో వీరికున్న స్థానాన్ని చూసి ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోతున్నారట. రాజకీయాల్లో ఎంత ఎదిగినా ఒదిగుండే క్యారెక్టర్, నమ్ముకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టని నైజం వారిని ఒక తిరుగులేని శక్తిగా మార్చిందట. ఈ జెలసీ పాలిటిక్స్ ని దంపతులిద్దరూ తమదైన శైలిలో చాలా కూల్గా హ్యాండిల్ చేస్తున్నారట. మొత్తానికి రాజకీయం అంటే కేవలం పదవులు అనుభవించడం కాదు, ప్రజల జీవితాల్లో పాజిటివ్ చేంజ్ తీసుకురావడమని వేమిరెడ్డి దంపతులు ప్రూవ్ చేస్తున్నారు. ఓవైపు భారీ పరిశ్రమలతో జిల్లా ఎకానమీని బూస్ట్ చేస్తున్నాయి, మరోవైపు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా పేదల కన్నీళ్లు తుడుస్తున్నారట. ప్రెజెంట్ సిచ్యువేషన్లో సొంత పార్టీ నేతల అసూయలు, ప్రత్యర్థుల విమర్శలు ఉన్నప్పటికీ వారు మాత్రం జనమే లక్ష్యంగా తమ వర్క్ చేసుకుపోతున్నారట. పబ్లిక్ సపోర్ట్ ఉన్నంతవరకు ఏ ఫోర్స్ వారిని ఆపలేదని తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు. నిస్వార్థ సేవ, అభివృద్ధి పట్ల ఉన్న విషన్ నెల్లూరు జిల్లాను రాష్ట్రంలోనే టాప్లో నిలపబోతున్నాయని పేర్కొంటున్నారు. సేవకు, సింహపురి అభివృద్ధికి వేమిరెడ్డి దంపతులు పర్మనెంట్ కేర్ ఆఫ్ అడ్రస్గా మిగిలిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఇంకెలాంటి అభివృద్ధి పనులు చేపడతారో.